ఈటీవీ, జెమినీ టీవీ రెండిట్లోనే వచ్చేవి. తర్వాత ఈటీవీలో కంటిన్యూగా ఇప్పటికీ ఈటీవీలు వస్తున్నాయి. అప్పుడైతే స్టూడియోకి వెళ్ళి చెప్పామండి. అవును, అప్పట్లో అక్కడే రికార్డ్ చేయాలి. దానితో అనేక మంచి సబ్జెక్ట్స్ అక్కడ ఒక సబ్జెక్ట్ థరోగా చెప్పే అవకాశం వచ్చింది. ఒక 1000 శ్లోకాలు ఉన్న గ్రంథమైనా సరే ఎన్నాళ్ళైనా చెప్పే అవకాశం లభించింది. అలా అక్కడ మొట్టమొదటిగా విష్ణు సహస్రనామ భాష్యం 1 సంవత్సర కాలం చెప్పాను. తర్వాత లలితా సహస్రనామ భాష్యం ఎక్కువ కాలం వచ్చింది. అది ఎక్కువగా ప్రజాదరణ, ఈ రెండు బాగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఏదో ఒకటి నాది వాళ్ళు ఉండేటట్టు చూశారు. అది గొప్ప విషయం. అదే అరుదైన గ్రంథాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో నారాయణ భట్టార్తి రచించిన నారాయణీయం గ్రంథం కూడా నేను బహుకాలం చెప్పాను అక్కడ. అదేవిధంగా కావ్యకంఠ గణపతి రచించిన ఉమాసహస్రం, ఇలా అనేక విషయాల మీద అక్కడ ప్రసంగించే అవకాశం లభించిందమ్మా. తర్వాత అనేక ఛానల్స్ పెరిగాయి. నేను కూడా అనేక ప్రాంతాల్లో చెప్పడం అవ్వడంతో వాళ్ళు కూడా నేను ఎక్కడైనా ప్రవచనాలు చెప్తే అక్కడికి వచ్చి రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ప్రవచనాలు కొంచెం బిజీ